గురుగారు బర్త్ నంబర్ 3 హ్మ్. ఈ నంబర్‌లో పుట్టిన వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది? బర్త్ నెంబర్ 3 అంటే 3, హుహు. 12, 21, 30 తేదీల్లో. ఓకే. అంటే ఏ నెల అయినా గానీ ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళని బర్త్ నెంబర్ 3 అంటాం మనం. ఓకే. అంటే మళ్ళీ వీళ్ళకి డెస్టినీ నెంబర్ కూడా ఉంటది. హ్మ్. ఓకే. మనం ఇందాక చెప్పుకున్నట్లుగా అంటే ఎగ్జాంపుల్ 3/5/2025 అనుకుందాం. హ్మ్. అంటే 3 + 5 8, 8 + 2 10, 10 ఓకే. + 2 12, 12 + 5 17 8. అంటే 3 అండ్ 8 అంటే 8 డెస్టినీ నెంబర్. 3 అండ్ 8 కోడ్‌లో పుట్టారు వీళ్ళు అంటాం. ఓకే. అంటే బర్త్ నెంబర్ 3 డెస్టినీ నెంబర్ 8 అని చెప్తాం అన్నమాట. ఓకే. ఓకే. అంటే డెస్టినీ నెంబర్ ఎన్ని వస్తాయి ఏంటి అని కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం. ఓకే. బట్ బర్త్ నెంబర్ 3 అనేవాళ్ళు అంటే 3 అంటే జూపిటర్ గురువు. గురువు. అంటే బర్త్ నెంబర్ 3లో పుట్టిన వాళ్ళని మనం ఏమంటామంటే వీళ్ళకి దైవభక్తి ఎక్కువ. ఓకే. ఓకే. అంటే టీచింగ్ ప్రొఫెషన్స్‌లో ఎక్కువగా ఉంటారు. ఓకే. టీచింగ్ ప్రొఫెషన్‌లో లేకపోయినా సరే వీళ్ళు ఎవరో ఒకళ్ళకి ఏదో ఒక పాఠాలు చెప్పే ఆ ఉత్సుకతతోనే ఉంటారు. ఓకే. ఓకే. అంటే వీళ్ళని మధ్యవర్తులుగా, పెద్దవాళ్ళగా పెట్టుకోవడానికి చాలామంది ఇష్టపడతారు. ఓకే. మరి ఈ 3 నెంబర్‌లో పుట్టిన వాళ్ళకి ఏ నెంబర్‌లో లక్కీ, ఏ నెంబర్‌లో న్యూట్రల్, ఏ నెంబర్ అన్‌లక్కీ అనేది ఒకసారి చూసుకుందాం. ఓకే. బర్త్ నెంబర్ 3 పుట్టిన వాళ్ళకి 1, 3, 9 అనేవి లక్కీ నెంబర్స్. ఓకే. 2, 4, 8 అనేవి న్యూట్రల్ నెంబర్స్. ఓకే. 5, 6, 7 అనేవి అన్లక్కీ నెంబర్స్. ఓకే. దీంట్లో 5 అనేది డెడ్లీ అన్లక్కీ అని చెప్తాం. ఓకే. ఓకే. అంటే 3కి 5కి 3 నెంబర్‌కి 5, 6, 7 అన్లక్కీ. ఓకే. దాంట్లో మళ్ళీ 5వ నెంబర్ అనేది డెడ్లీ అన్లక్కీ. ఓకే. ఓకే. అస్సలు ఎటువంటి పరిస్థితిలో కూడా ఈ 2 నెంబర్లకి పొసగదు అని చెప్తాం అన్నమాట. ఓకే. మరి అంటే మనం వీటిని ఏ విధంగా మనం వాడుకోవాలి? ఓకే. ఇప్పుడు ఒక్కొక్క శాస్త్రవేత్త ఒక్కొక్క రకంగా చెప్పారు అవును. న్యూమరాలజీలో కూడా. ఓకే. కానీ కిరో మహాశయుడు మహానుభావుడు. హ్మ్. ఓకే. ఆయన గురించి మనం న్యూమరాలజీ గురించి మాట్లాడుకున్నప్పుడు చాలియన్ న్యూమరాలజీ గురించి మాట్లాడుకున్నప్పుడు కిరో మహాశయుడు ప్రతిపాదించిన ఈ చాలియన్ న్యూమరాలజీనే ఓకే. వరల్డ్‌లో ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఓకే. ఓకే. ఎందుకనేది కూడా మనం చాలా క్లియర్‌గా మాట్లాడాం. ఓకే. ఆయన ప్రపంచంలో ఉన్న ప్రముఖులందరినీ కలవటం. ఓకే. ఆయన కలవల. ఆయన దగ్గరికి అందరూ అందరూ ఎళ్లారు. హ్మ్. అందరూ మహారాజులు, మహారాణులు, కొంతమంది పెద్ద పెద్ద మహారాజులు ఏదైనా పిలిపించుకున్నారు. ఓకే. ఆయన స్పెషల్‌గా పిలిపించుకున్నారు. వాళ్ళ యొక్క హస్త సాముద్రికం, హస్తం యొక్క ముద్రలు ఆయన దగ్గర ఉన్నాయి. ఓకే. వాళ్ళు కలిసిన డేటు. ఓకే. ఎవరైతే కలిసారో వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ డెత్ కూడా ఆయన రాసి పెట్టి ఆయన సిగ్నేచర్ పెట్టి ఉన్నాయి ఆయన దగ్గర. ఓకే. ఓకే. ఆ డేట్‌లో వాళ్ళు చనిపోవడం కూడా జరిగిందని చెప్పి మనకి రుజువులు ఉన్నాయి. ఓకే. అంటే ఇంత గొప్పగా ఈయన ఈ చాలియన్ న్యూమరాలజీని ఆయన చెప్పడం జరిగింది. మరి మనం ఈ బర్త్ నెంబర్ 3 అనే వాళ్ళకి మనం ఏదైతే చెప్పామో లక్కీ, న్యూట్రల్ నెంబర్‌లో మనం మొబైల్ నెంబర్స్ కానీ ఇప్పుడు కొత్తగా తీసుకుంటున్నామంటే 100% లక్కీ నెంబర్స్‌లోనే తీసుకోండి. ఓకే. ఓకే. ఆల్రెడీ ఉన్నాయి. లక్కీ న్యూట్రల్‌లో ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. ఓకే. అన్‌లక్కీలో ఉంటే గనక దాన్ని నిదానంగా మార్చుకోవడానికి ట్రై చేయండి. అంతేగాని కంగారు పడకండి. ప్రతి ఓకే. దానికి, ప్రతి చిన్న విషయానికి కంగారు పడి ఓకే. ఇప్పుడు ఈ చెప్పే రకరకాల మొబైల్ నెంబర్లు. ఓకే. అవును. ఆ మొబైల్ నెంబర్ల మీద కొన్ని కొన్ని చూస్తే ఆశ్చర్యం వేస్తదనమాట. అవును. ఒక్కొక్క నెంబర్‌ని ₹1,00,000 పెట్టి కూడా కొనుక్కుంటున్నారు. అవును. ఓకే. సరే ఏ శాస్త్రాలు గొప్పవే నేను కాదనట్లేదు. ఓకే. శాస్త్రంలో మూఢత్వం, మూఢనమ్మకాలు పెరగకూడదు. ఓకే. ఓకే. నేను ప్రతీదీ ఆస్ట్రాలజీలో చెప్పినా కూడా నేను ఎప్పుడు కూడా చెప్పేది ఇదే. రకరకాల పరిహారాలతో లక్షలు పెట్టొద్దు అని చెప్తా. ఓకే. అట్లాగే న్యూమరాలజీలో కూడా మీరు మొబైల్ నెంబర్‌కో, లేకపోతే అకౌంట్ నెంబర్‌కో, లేదా వెహికల్ నెంబర్‌కో, ఓకే. ఇంకా దేనికో చాలా క్లియర్‌గా మీరే చెక్ చేసుకోవచ్చు. ఓకే. మీరే చేసుకోవచ్చు. అంతేగాని దానికోసం వేలు, లక్షలు ఖర్చు పెట్టి ఊరికే డబ్బు వృధా చేసుకోబాకండి. ఓకే. చాలా చక్కగా చెప్పారు గురువుగారు. నమస్తే నాన్న. హరి ఓం శివం.